నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఆయన రాజీనామా చేయబోతున్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారు, కడప ఎంపీగా పోటీ చేస్తారు అని పెద్ద చర్చ జరుగుతుంది. కడప ఆల్రెడీ అవినాష్ రెడ్డి గెలిచాడు. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన ఎంపీగా పోటీ చేస్తారండి. మరి తిరిగి పులివెందుల్లో ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డిని పోటీ చేయిస్తారా? ఎందుకంటే అవినాష్ రెడ్డి కూడా కడపలో మంచి లీడర్ కదా. అందరూ ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా 24 ఎంపీలు కూటమి వాళ్ళు గెలిస్తే 4 ఎంపీలే గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా షర్మిల అక్కడ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున, మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు పోటీ చేసినా సరే అవినాష్ రెడ్డి గెలిచాడు. అవినాష్ రెడ్డి మరి అసలు పూర్తిగా అతనికి ఏమీ ఇవ్వకపోతే కరెక్ట్ కాకపోవచ్చేమో బహుశా. అసలు అతను రాజీనామా చేయిస్తారా? ఇది ఒక. లేదంటే పులివెందుల్లో విజయమ్మని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటిది చర్చ. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారు? ఎందుకు ఎంపీగా వెళ్తారు? దానివల్ల జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు కారణం ఏంటి? ఎందుకు రాజీనామా చేస్తారు అనేది ఒకటే కారణం కనపడుతుంది. ఒకటే కారణం చర్చల్లో కూడా జరుగుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోయే ఉద్దేశం లేదు. అందుకని అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు. 10% సీట్లు లేవు, ప్రతిపక్ష హోదా రాదు. ఆయన శాసనసభ పక్ష నేతగా ఉంటాడు, ఆయనకేమి ప్రతిపక్ష హోదా రాదు అని స్పష్టంగా నిబంధనల జ్యోతిని తేల్చేశారు వాళ్ళు, తెలుగుదేశం. లేకపోతే శాసనసభ కూడా దాదాపుగా తేల్చేసినట్టే. మరి ప్రతిపక్ష హోదా లేకపోతే ఇక అసెంబ్లీకి రారా? వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళతో మీటింగ్ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మనల్ని అసెంబ్లీలో మాట్లాడినారు, వాళ్ళు మండలిలోనే ఏదైనా ఉంటే మనం సభ్యులు ఉన్నాం కాబట్టి మాట్లాడాలి అని అంటే ఎంతమంది సభ్యులు ఉన్నారో అంత దాని నిష్పత్తిలో మీకు సమయం కేటాయించడం అనేది జరిగింది అన్ని పార్టీల వారీగా. అంతేగాని నేను మొన్న ఇంతకుముందు సీఎంని, మేము ఇంతకుముందు అధికారంలో ఉన్నామంటే మీకు అందుకు అనుగుణంగా టైం కేటాయించడం అనేది అసెంబ్లీలో ఉండదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 23 ఉంటే 23లో 5 పోతే ఏముంది, ఒక 5-6 పోతే మీకు అసలు ప్రతిపక్ష హోదా ఉండదని మీరే కదా మాట్లాడారా తెలుగుదేశం పార్టీని. వాళ్ళకి ఎంత సమయం ఇచ్చారు ఏంటి అనేటువంటి దాని మీద కూడా చూశారు కదా. ఇవన్నీ మామూలే. ఇలాంటి ఫేస్ చేయటానికి భయపడుతున్నారా? లేకపోతే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి వెళ్తే మాట్లాడతారు, అవమానిస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ జరుగుతాయి, జరగకుండా ఉండవు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళని అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, బాడీ షేమి దగ్గర నుంచి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి మీద దోషాల దగ్గర నుంచి అనేకమైనవి జరిగాయి. అవన్నిటికి కూడా ప్రత్యక్ష సాక్షి కదా జగన్మోహన్ రెడ్డి. మరి మీరు ప్రజలు తిరస్కరించినప్పుడు అలాంటి అవమానాలు కూడా అసెంబ్లీలో ఫేస్ చేయండి. చేసి ప్రజల తరపున మాకు సమయం కావాలి, మేము పలానా సమస్యలు, ప్రజా సమస్యలు మేము అసెంబ్లీ ద్వారా తీసుకెళ్తామని ఆడ నిలబడండి, పోరాడండి, పోట్లాడండి అసెంబ్లీ సాక్షిగా. అప్పుడు ప్రజలు మీకు గౌరవిస్తారు. మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు కదా, అసెంబ్లీకి వెళ్ళమనే కదా, 11 సీట్లు ఇచ్చారు కదా. ఎన్ని సీట్లు అనేటువంటి పాయింట్ కాదు, 40% ఓట్లు వేశారు. మొత్తము 100కి 40 మంది మీకు ఓట్లు వేశారు కదా. వాళ్ళ తరపున మాట్లాడాలి కదా, వాళ్ళ సమస్యల మీద మీరు ప్రభుత్వం మీద మాట్లాడాలి, పోట్లాడాలి. వాడు చేయకపోతే ఇవన్నీ చేయాలి కదా. మీరు అసెంబ్లీ ఎగ్గొట్టాలి అని అనుకుంటే, లేదా అసెంబ్లీకి పోను అని అంటే మరి ఆ విధమైనటువంటి కారణాలు తేదీ వెళ్తే మాట్లాడినారు, అవమానిస్తారనేటువంటి దాని మీద వెనకడుగుగా జగన్మోహన్ రెడ్డి వేస్తే, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి పేరేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మొండిగా ఎవరినైనా సరే ఎదిరిస్తాడు అనేటువంటిది. అప్పుడు సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎదిరించి 16 నెలలు జైల్లో ఉన్నాడు, వాళ్ళ కక్షపాతంగా కేసులు పెడితే అనేటువంటి ప్రచారం తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి హీరో అయింది రాజకీయంగా. 2014లో గెలవకపోవచ్చు, అది వేరే విషయం. 5.5 లక్షల ఓట్లు డిఫరెన్స్తోనే ఓడిపోయింది ఆ రోజున. 2019 వచ్చారు కదా, గెలిచారు కదా. ఇప్పుడు భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటానికి అనేటువంటిది. వెళ్తే జగన్మోహన్ రెడ్డికి నాయకత్వానికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమి నచ్చితే నచ్చం. జనం ఇక్కడ పబ్లిక్ ఆస్పెక్ట్లో వైసీపీ వాళ్ళు ఓట్లు వేస్తే 11 సీట్లే కదా వచ్చింది, 40% ఓట్లు వాళ్ళకు కాదు కదా కావాలి. న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం ఓట్లు, తెలుగుదేశం, జనసేన కరుడు కట్టిన ఓట్లు ఉండడం పోగా ఒక 20% ఓట్లు ఉంటాయి
నోటర్లు అంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళని ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేటువంటిది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన తర్వాత చాలా అవమానించినా సరే, అందరూ అవమానించినా సరే, చాలామంది మాట్లాడిన సందర్భంలో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని రోజా లాంటి వాడు మాట్లాడిన సందర్భంలో అయినా నిలబడ్డాడుగా ప్రజల మధ్యనే. అందుకని ఈ రోజున పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా హీరో అయ్యాడు. 21 చోట పోటీ చేస్తే 21 చోట ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఇది 5 ఏళ్లే, జనం అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పులు చేస్తే తిరస్కరిస్తారు, మాకు కూడా అవకాశం ఇస్తారు, ఇది రోజులు ఎలానే ఉండమని చెప్తున్నాడు. మరి 5 ఏళ్ల కోసం నువ్వు గ్రౌండ్లో ఉండాలి కదా, పోట్లాడాలి కదా. రేపు పార్లమెంట్కి గెలిచినంత మాత్రం మీరు పార్లమెంట్కి పోయి ఏం మాట్లాడతారు? ఓకే, పార్లమెంట్కి వెళ్ళారు, ఎంపీకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళి ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారా? ఒకళ్ళు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అక్కడ మాట్లాడాలిగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంపీలందరూ మేము ఎన్డీఏకే సపోర్ట్ ఇస్తామనేటువంటి దాని మీద చెప్పారు ఆల్రెడీ. మాకు 15 మంది ఉన్నారు రాజ్యసభ, అదేవిధంగా లోక్సభలో కలిపి, మేము ఎన్డీఏకే మద్దతు ఇస్తామని చెప్పారు. స్పీకర్గా కూడా ఓం బిర్లాకి ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా విరోచితంగా అక్కడ ఎన్డీఏ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం పోరాటం చేస్తే, అరే కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ తరపున అక్కడికి వెళ్ళి పోరాటం చేశాడు అన్నమాట. అట్లా లేదు కదా, అది కూడా లేదు కదా. ఓ పోని వాళ్ళ అమ్మ విజయమ్మని పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయించి మా కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి అనటానికి ఆమెను పార్టీ అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షుల నుంచి తొలగించింది మీరే. మళ్ళీ తీసుకొచ్చుకుంటారు. ఓకే, మీ కుటుంబంలో వాళ్ళు మీరు తెచ్చుకుంటారు. ఏం కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్ట? ఎందుకు విజయమ్మ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో విభేదాలు లేవు విజయమ్మకి. మొన్న కూడా కడప ఎంపీగా షర్మిలని గెలిపించమని ఆమె చెప్పారు తప్ప, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమి విజయమ్మ ఎక్కడ మాట్లాడలా. అందుకని విజయమ్మతో పరిష్కారం అయిపోయి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయించినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబం అంతా కలిసిపోయింది అనేటువంటి వాతావరణం కూడా రాదు. అసలు సమస్య అంతా ఎక్కడ ఉంది? షర్మిల, అదేవిధంగా సునీత రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రంగా మాట్లాడారు. వాళ్ళనితో మాట్లాడుకొని వాళ్ళతో సఖ్యత ఏమైనా ఏర్పాటు చేసుకొని అందరూ కలిస్తే అదేమో వైఎస్ ఫ్యామిలీ అంతా కలిసిపోయింది అనేటువంటి దాని మీద ఉంటుందని తెలియదు. అదేం ప్రయత్నం చేస్తారో లేదో నాకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి వాదనని ఎట్లా కూడా ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అయితే నేను చెప్పలేదు, ఎక్కడ వైసీపీ వాళ్ళు అయితే అలాగని వైసీపీ వాళ్ళు ఈ విధమైన జరిగే ప్రచారాన్ని కూడా ఖండించినట్టుగా కూడా మరి నేను చూడలేదు. కాబట్టి అలాంటి ఒక రకంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా పారిపోవటం కోసమే గిన అసెంబ్లీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసేటువంటి ప్రయత్నం గిన జరిగితే ఆయన ఎంపీగా గెలవచ్చు. ఎలాగో అవినాష్ రెడ్డి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడం? ఎంపీగా గెలుస్తాడు, గెలవడనేది ఏమున్నది. కానీ ఏంటి ప్రయోజనం దానివల్ల? ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటువంటి ఎవరిమైనా పోరాడతాడనేటువంటి ఒక ధైర్యం కలిగినటువంటి వాడు అనేటువంటి ఆ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం.